ఒక గొప్ప కథ. మనిషి మనిషికి మధ్య జరిగిన వైరం, సాయం, ఒక యుద్ధం. 5000 సంవత్సరాల క్రితం ఒకనాడు వ్యాసుడు విశ్రాంతి తీసుకుంటుండగా ఆయనకు కలొచ్చింది. ఆ కలలో గుండెలు బద్దలైనంత శబ్దం, గుర్రాల మూకలతో యుద్ధం, కత్తుల చప్పుళ్ళు, రథాల ప్రవాహాలు, చావు కేకలు వినిపించాయి. వెంటనే ఉలిక్కిపడి లేచాడు. ఏం జరిగిందో తెలుసుకోవాలని ఆసక్తి కలిగింది. తనకున్న దివ్యశక్తితో భవిష్యత్తులోకి వెళ్ళాడు. అక్కడో యుద్ధం చూశాడు. అక్కడ జరుగుతున్న యుద్ధం తన వారసుల వల్లే అని తెలిసి ఆశ్చర్యపోయాడు. నేనేమో బ్రహ్మచారిని, నాకు వారసులేంటి? ఇదంతా ఎందుకు జరుగుతుంది? అసలు ఎక్కడ మొదలైందో తెలుసుకుని రాయాలనుకున్నాడు. కానీ అక్కడ చూసిందంతా ప్రస్తుతంలోకి తిరిగొచ్చి రాయడం కష్టం. ఎందుకంటే ఎంతో కొంత మర్చిపోవచ్చు. కాబట్టి ముల్లోకాల్లోని అత్యంత వేగంగా రాయగలిగేవాడి సహాయం తీసుకోవాలనుకున్నాడు. అలాంటి వాడు ఒక్కడే ఉన్నాడు. ఊరు మొత్తం వెతికేశాం. చివరిగా మిగిలింది ఈ పంతులు గారి ఇల్లు మాత్రమే. ఈరోజు ఎలాగైనా ఆ బాక్స్ దొరకాల్సిందే. అవును, ఇదే మనకి లాస్ట్ ఛాన్స్. రే, ఎవరో వాడు? చెప్పట్రా. వీడేంట్రా వాడిల్లు అన్నట్టు ఎలా వెళ్ళిపోతున్నాడు? వస్తున్నాడు, గోడ దూకుతారు, పదండ్రా. ఓ రే సురేష్, నువ్వంట్రా? లైట్లు ఇద్దరు పదం పదం పదం. మరి మీరేంటి ఇక్కడ? అది మేము అడగాలి. ఊర్లో అందరూ జాబ్ చేస్తారు అనుకుంటే ఇంటికి కన్నాలేస్తున్నావా? ఊరుకోండిరా, నేను దొంగనేంటి? మరేంటి? ఆ పంచులు రోజు సంబంధం అంటూ మ్యాచెస్ తీసుకొస్తున్నాడు. ఆ బాధ భరించలేక గ్రంథాలు ఎత్తుకొచ్చితే నీకు మ్యాచెస్ తీసుకురాలని అలా చేశాను. కంపోజిషన్ ఏమన్నా? రే నాకు లవర్ ఉందిరా, అందుకే అలా చేసా. నువ్వు ఇంకా సింగిల్స్ ఎంతకేమనుకుంటున్నావు? అయితే నువ్వు కూడా ఇంతకీ ఈ టైంలో మీరేం చేస్తున్నారు ఇక్కడ? అది బాక్స్. రే బాక్స్ ఏంటి? ఏమయ్యా బాక్స్? ఊర్లో జరుగుతున్న వాటికి కారణం మీరేనా? దానికి మాకు సంబంధం ఏమీ లేదు. ఇంకా మాకే సంబంధం లేదు. చెప్తారా లేకపోతే అందరికి చెప్పమంటారా? మరి చెప్పండి. అది చాలా పెద్దగా చాలా దూరం వస్తాం. ఇప్పుడు ఎక్కడున్నావురా? సెకండ్ పార్ట్ లో. మరి ఫస్ట్ పార్ట్ సంగతి ఏంటి? అది ఎప్పుడో అయిపోయింది. ఒరేయ్ కొంచెం అర్థంగా చెప్పండిరా. కోర్టుకి ఈరోజు లాస్ట్ డేట్. ఇప్పుడు ఏం చేద్దాం? చేసేది ఏమీ లేదు. మనీ ఎత్తుకురావడం ఒకటే దారి. ఒకసారి వాళ్ళకు మనీని చూపించు. ఈ మనీ కోసమే వాళ్ళ స్థానాన్ని అమ్మేద్దాం అనుకుంటున్నా. ఈ మనీ కోసమా? రాగనా, మనీ ఏంటి, స్థలం ఏంటి, నాకేం అర్థం కావట్లేదు. అప్పుడప్పుడు ఊరు వస్తే ఏం తెలుస్తుంది? మన ఊళ్ళో ఉన్న బడి స్థలాన్ని ఆ రాజు ఒక మన కోసం అమ్మేస్తున్నాడు. మన వాళ్ళు ఆల్రెడీ కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు దానికోసం. అసలు నా ల్యాండ్లో ఏముందిరా? మన ఊరి పేరేంటి? విద్యావరం. మన ఈ ప్లేస్లో దొరికే విద్యాభ్యాసం ఇంకెక్కడ దొరకదు. రామాయణం, మహాభారతం మనందరికీ తెలుగు, తమిళ, మలయాళ భాషలో ట్రాన్స్లేట్ చేయడానికి ఇక్కడ గ్రంథాల్లో రెఫరెన్స్గా వాడుకున్నారు. ఇది ఎవరికి తెలియని ఒక రహస్యం. అది ఆ రాజుకి తెలీదా? ఏమో మరి. ఆ రాజుకి తెలియకుండా మనీని ఎలా ఎత్తుకొచ్చారా? ఈరోజు ఎలా అయినా నైట్కి మనీని ఎత్తుకొచ్చేద్దాం. వాళ్ళు అసలే రాజులరా, ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. విద్య దొరకడం మనకు ఒక వరం. అది మన ఊరు గ్రంథాలలో ఉండటం మనం చేసుకున్న పుణ్యం. మన విద్య వరం మనమే కాపాడుకోవాలి. మన వాళ్ళు ఎలా కోర్టుకి వెళ్ళారుగా, వెయిట్ చేద్దామా? ఛాన్స్ తీసుకోకూడదు. మా రాజుగారి ఇంట్లో నా ఫ్రెండ్ ఒకడు అక్కడే వర్క్ చేస్తున్నాడు. నాకు తెలిసి వాడికి ఇంటి గురించి మొత్తం తెలుసు. ఎందుకైనా మంచిది, వాడు మనకు ఉపయోగపడవచ్చు. నువ్వు ఆ పనిలో ఉండు. వాళ్ళు వచ్చే వరకు మనం ఇక్కడే ఉన్నాం. వీళ్ళు ఎప్పుడు వస్తారు? అరే వాడిని నమ్మచ్చంటావా? అదేగా. హాయ్ బ్రో. హాయ్.
మనోడేరా హౌస్ ప్లాన్ చూపిస్తాడు. ఇంట్లోకి ఎలా వెళ్ళాలి నేను చూసుకుంటాను. గేట్ పక్కన 1, 2, 3 గోడ ఉంటుంది, అది వెళ్ళాలి. చుట్టూ చూసుకుంటూ గోడ వారంటీ వెళ్ళిపోతే లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇది హౌస్ ప్లాన్. ఈ హౌస్ మొత్తం సీసీటీవీ సర్వేలెన్స్లో ఉంటుంది. నైట్ 11 తర్వాత రాజు గారు వెళ్ళిపోతారు. జస్ట్ వాచ్మెన్ మాత్రమే ఉంటాడు. ఇల్లు మొత్తం బయట సీసీటీవీ సర్వేలెన్స్లో ఉంటుంది, లోపల సీసీటీవీ ఏమీ ఉండదు. అయితే లైన్ మ్యాన్ చెప్పి ఊరు మొత్తం పవర్ తీసామని చెప్తాం. ఆ టైంలో మొత్తం చేయడం ఉంటుంది కదా. ఐడియా ఓకే, బట్ హౌస్ మొత్తం ఇన్వర్టర్ సప్లై ఉంటుంది. ఓహో, అదొకటి ఉందా? సరే, అందరూ వినండి. డీవీ గారు, నేను, సుధీర్ గారు ముగ్గురు కలిసి వెళ్తాం. అండ్ నువ్వు కార్ వేసుకొని బయట రెడీగా ఉండు. అండ్ ఎవరైనా వస్తే మాకు వెంటనే ఇన్ఫామ్ చేయండి, ఓకేనా? రండి, ఇది వారం కోసం. ఏంటి ఇది? భయపడలేదు, లైట్స్ వెళ్తాయి అంతే. నువ్వు ఆ రూమ్లోకి వెళ్ళు, నువ్వు టీవీగా ఫాలో అవ్వు. गं गणपतये वरवरद सर्वजनं मे वशमानय स्वाहा। ॐ श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनं मे वशमानय स्वाहा। ఏమైందిరా? బాక్స్ ఓపెన్ చేస్తే అదేదో చేతిలోకి వచ్చిందిరా. భయమేసి పడిశాను. మన దొరికిందా? లేదురా, చేతిలోకి వచ్చింది. అది వదిలేసి మన వెతుకు. మన దొరికిస్తుంది. ఎస్, పదండి పదండి. ఇదిరా అలా మాకు మన దొరికేసింది. ఆ మనలో ఏముందిరా, ఊరు బయటకు వెళ్లకుండా మొత్తం సీజ్ చేశారు. అది మన కోసం కాదుగా. అన్ని వెళ్ళి దొరుకుతున్నాడు ఎవరో. ఈ మనలో ఏముందిరా అసలు? రాత్రి నుంచి ఆలోచిస్తున్నా, నాకది అర్థం కావట్లేదురా. ఫోన్లో వేస్తున్న మనీ రా. మనీ ఇంటి దగ్గర దేవుడి గదిలో పెట్టాను రా. ఒక పని మరి సరిగ్గా చేయవు. ఒక్కనమ్మా. హలో, బాబాయ్ బయట ఉన్నావా ఊర్లో ఉన్నావా? ఏమి ఊర్లోనే ఉన్నాను. అసలే సీజ్ చేస్తారు, త్వరగా ఇంటికి రా. సీచేరాడు సీజా. నీకు ఇంకా ఈ విషయం తెలీదా? రాజుగారి ఇంట్లో ఏదో విలువైన వస్తువు పోయిందంట. విద్యావరం మొత్తాన్ని లాక్డౌన్ లాగా సీజ్ చేస్తారు. త్వరగా ఇంటికి రా. సరే సరే, నేను ఊరికి వస్తాను. సరే ఉండు. ఊరు సీజ్ చేయడం ఏంటి? సీజ్ చేస్తారా? మన కోసం సీజ్ చేయడం ఏంట్రా? మన కోసం కాదనుకుంటా. రేవంత్ కూడా ఊర్లో ఉన్నాడు, ఒకసారి ఫోన్ చేసి కనుకుంటావు. ఆడ ఫోన్ చేస్తున్నాడు. రే, ఊళ్ళో సిచ్యువేషన్ ఏం బాగాలేదు, మీరు జాగ్రత్తగా ఉండండి. ఇంతకీ మీరు ఎక్కడున్నారు? ఊరు బయట ఉన్నావు. ఏమైందిరా? నేను ఉన్నది నమ్మలేకపోతున్నా. మనం అనుకున్నట్టు మన కోసం మాత్రమే కాదు. మరి దేని గురించి? వివరాల కోసం మాస్టర్ గారిని కలిస్తే మొత్తం చెప్పారు.
ఆ మనీతో పాటు ఇంకో వస్తువు కూడా పోయింది. హలో. మిస్ అయిన వస్తువు ఒక పెన్ అట. అది కొన్ని వేల సంవత్సరాల కిందటి. ఆ పెన్తో మొదలుపెట్టిన పనులు ఖచ్చితంగా పూర్తి అవుతాయంట. అండ్ ఆ మనీకి ఈ పెన్కి ఏదో లింక్ మాత్రం ఉంది. ఏమైంది ఇంటికే గెలిచామా? గుడ్ న్యూస్ రా, సూపర్. అయితే మన వాళ్ళకి కూడా చెప్తాను ఇప్పుడే. కోర్టులో గెలుస్తామంట. ఏమైంది? కోర్టులో గెలుస్తామంట. మహాభారతం రాసింది ఎవరు? వ్యాసుడు. అదంతా ఎందుకు ఇప్పుడు? మనం అనుకున్నట్టు మనీ కోసం మాత్రమే కాదు, మహాభారతంలో వినాయకుడు ఉపయోగించిన కాలం కోసం. మహాభారతం రాసింది ఎవరు అంటే వ్యాస మహర్షి గుర్తొస్తాడు. కానీ చెప్పింది మాత్రమే వ్యాసుడు, రాసింది గణపతి. ముల్లోకాల్లోని అత్యంత వేగంగా రాయగలిగేవాడు సహాయం తీసుకోవాలనుకున్నాడు. అలాంటి వాడు ఒక్కడే ఉన్నాడు, అతనే విఘ్నేశ్వరుడు. వినాయకుడి దగ్గర ఉన్న గొప్ప లక్షణం ఏమిటంటే మనం ఏదైనా చెప్పి రాయమని తన వైపు చూసే లోపే అది రాసేసి ఉంటాడు. అంత గొప్ప మేధావి కాబట్టే వ్యాసుడు వినాయకుని ఏరి కోరి మరీ ఎంచుకున్నాడు. వినాయక, నా శరీరం ఇక్కడే ఉంటుంది, కానీ నా దృష్టి మాత్రం వేరే చోటు ఉంటుంది. నేనేం చెప్పినా మీరు మాత్రం అర్థం చేసుకునే రాయండి అని వ్యాసుడు కళ్ళు మూసుకుని వినాయకుడితో మహాభారతం చెప్పడం మొదలుపెట్టాడు. కాలం కరిగిపోతుంది, గ్రంథాలు నిండిపోతున్నాయి, కళలు మాత్రం విరుగుతూ వినాయకుని విసిగిస్తూనే ఉన్నాయి. ఏం జరిగినా వినాయకుడు మాత్రం గ్రంథం రాయడం ఆపదలుచుకోలేదు. వ్యాసుడు కన్న కళని, తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి వినాయకుడు తన దంతాన్ని విరిచి మరీ దానితో మహాభారతం రాయడం పూర్తి చేశాడు. అలా వ్యాసుడికి వినాయకుడికి మధ్య జరిగిన సంఘటన పూర్తయింది. మహాభారతంలో విఘ్నేశ్వరుడు వాడిన పెన్ను ఇప్పటివరకు ఉన్నారు, నమ్మలేకపోతున్నాను. ఇంతకీ ఏమైందంటావు ఆ పెన్ ఇప్పుడు మరి? కోర్టులోకి వెళ్ళడానికి ఈ పెన్నే కారణం అనుకుంటారా? నీ దగ్గరికి ఎలా వచ్చింది? నైట్ మనీ వెళ్తున్నప్పుడు బాక్స్ సడన్ గా పెన్ చేతిలోకి వచ్చిందిరా. ఏమైందిరా? నువ్వు బాక్స్ ఓపెన్ చేస్తే అది ఏదో చేతిలోకి వచ్చిందిరా. అది వదిలేసి పని మళ్ళీ దొరికింది. మనీ దొరికేసిందని వచ్చేస్తున్నప్పుడు బాక్స్ ఏదో వెళ్తుందని బాక్స్ పట్టుకొని వచ్చాను. అయితే వినాయకుడు ఉపయోగించిన పెన్ ఇదేనా? రాత్రి కోర్టు పేపర్ మీద సైన్ పడ్డానికి ఈ పెన్తోనే పెట్టాను రా. అయితే ఈ పెన్ నిజమే అనుకుంటా. రే, గల్లి దగ్గర పోయిందేంట్రా?